సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ముచ్చట ఒకసారి చూసుకుంటే, సరే అన్నీ అయిపోయినాయి. ఇక రిజర్వేషన్ల కిందనో మీదనో పడి కాంగ్రెస్ సర్కార్ రిజర్వేషన్లు ఇచ్చింది. దాంట్లో పోటీ చేయడానికి చాలా మంది కూడా సిద్ధమయ్యారు. అయితే ఈ పోటీ విషయంలో కొన్ని సమస్యలు వచ్చిపోయినాయి. కొన్ని జాగాలలో రిజర్వేషన్ రాక సమస్యలుంటే, కొన్ని జాగాలలో ఈ ఇద్దరు పిల్లలకు సంబంధించిన ఏదైతే నిబంధన ఉందో, దాని వల్ల చిక్కొచ్చి పడ్డది. నా ఛానల్‌లో అయితే పాపం చాలా మంది బాధితులు ఫోన్‌లు చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. అన్న ఈ నిబంధన తీసేసిరా లేదా? అంటే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే పోటీకి అనర్హులు అనేది ఏదైతే రూల్ ఉన్నదో, ఆ రూల్‌ని ఎత్తేయాలని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తారని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో తీన్మార్ మల్లన్న గారు లేవనెత్తినప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయం మీద స్పందించిండు. సో అప్పటి నుంచి అందరికీ ఆశలు పెట్టుకున్నారు చాలా మంది వాస్తవానికి. ఎందుకంటే ఓవైపేమో కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్ర సర్కార్ ఏమంటుంది? జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియ చేస్తాం, నియోజకవర్గాల పునర్విభజన చేస్తాం అంటుంది. అప్పుడు మన సౌత్ స్టేట్లు తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు ఇవన్నీ కూడా నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే గతం నుంచి మన దగ్గర జనాభా నియంత్రణ కరెక్ట్‌గా జరిగింది. ప్రాపర్‌గా మనం ముందుకు పోయినాం కాబట్టి నార్త్ సైడ్ జనాభా ఇష్టం వచ్చినట్టు ఇప్పటి ముబ్బడిగా పెరిగిపోయారు. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే నార్త్ సైడ్ నియోజకవర్గాలు పెరిగిపోతాయి. తద్వారా సౌత్ స్టేట్ల యొక్క అవసరం లేకుండానే కేంద్ర ప్రభుత్వాలు ఏర్పడితే అప్పుడు ఈ సౌత్ సైడ్ స్టేట్లకు చిన్న చూపు చూస్తారని, ఇప్పటికే చిన్న చూపు ఉంది సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని. అట్లాంటి పరిస్థితులు కూడా వస్తాయని చెప్పేసి కూడా మనం అందరం డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ పిల్లల నిబంధనలకు సంబంధించి ఎత్తేసే విషయాన్ని ఆలోచిస్తామని చెప్పాడు. క్లియర్‌గా ఎత్తేస్తున్నామని చెప్పారు. ఇదే తలకాయ నొప్పి పడ్డది. తొందరగా ఆ నోటిఫికేషన్‌లో మనం మెన్షన్ చేస్తారా, ఎన్నికల షెడ్యూల్‌లో ఉంటుందా నియమ నిబంధనలలో తెలియదు. ఏమన్నా ఉంటే గనక ఈ నిబంధన తొలగించాలి. ఆంధ్రప్రదేశ్ సర్కార్ తొలగించిందని చెప్పేసి గుర్తు చేస్తూ ముగ్గురు పిల్లల నిబంధనను తొలగించాలి. తెలంగాణ ఉద్యమ కమిటీ అధ్యక్షుడు గాంధీ నాయక్ డిమాండ్ అని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఏం జరిగిందంటే రాష్ట్రంలోని స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఇద్దరికి మించి పిల్లలు ఉండకూడదనే నిబంధన సెక్షన్ 21(3) చట్టం 1995ను ప్రభుత్వం రద్దు చేయాలని, ఎంతమంది పిల్లలున్నా కూడా పోటీకి అవకాశం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు గాంధీ నాయక్ ధారావత్ డిమాండ్ చేశారు. ఇది ఒక న్యాయమైన డిమాండే. ఇద్దరికంటే పిల్లలు ఎక్కువ పోయేది ఏముంది? చదువుకుంటే ఆయన పిల్లలు ఆయన్ని చదువుకుని. ఇప్పుడు జనాభా తక్కువ ఏడుస్తున్నాం మనం. మళ్ళీ జనాభా కావాలన్న పరిస్థితి అంటే సౌత్ స్టేట్లు మొత్తం దేశం మొత్తం కాదు, తప్పేం లేదు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నిబంధన వల్ల ముగ్గురు పిల్లలను కన్నందుకు ఎంతో మంది రాజకీయ భవిష్యత్తు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని ఏపీలో ఎత్తేసారని గుర్తు చేశారు. అట్లనే దీనిపై సీఎం రేవంత్ స్పందించి తెలంగాణలో కూడా ఈ చట్టాన్ని తొలగించి తమకు న్యాయం చేయాలని కూడా వాళ్ళు ఒక న్యాయమైన డిమాండ్ కూడా బయట పెట్టడం జరిగింది. సో దాన్ని ఏమంటారు, ఏదో స్థానిక సంస్థలకి ఈ సర్పంచ్, ఎంపీటీసీలకు కట్టడి చేస్తేనే, పోటీ చేయకుండా అనర్హులను చేస్తేనే వాళ్ళు పిల్లలు కాబట్టి తక్కువ చేస్తారు అనేది మూర్ఖత్వం అవుతుంది. ఏదైనా ఉంటే వాళ్ళు ప్రాథమిక దశలోనే ఇప్పుడు ఏమైనా ఉంటే అక్కడ అమలు చేయాలి. ఇంకా వేరే ఏమైనా పథకాల దగ్గర కానీ ఈ డైరెక్ట్గా ఈ పోటీలో ఇప్పుడు చాలా స్కిల్డ్ పర్సన్ ఉండి, మంచి వ్యక్తి అయి ఉండి, ఊరికి సేవ చేసే అవకాశం ఉండి ముగ్గురు పిల్లలు ఉంటే ఆయన పోటీకి అనర్హుడు అంటే ఎట్లా? సో ఈ రకంగా ఈ ముగ్గురు పిల్లల నిబంధన తొలగించాలని చెప్పేసి కూడా డిమాండ్ వినబడుతుంది. సరే, ముగ్గురు పిల్లల నిబంధన, ఇద్దరు పిల్లల నిబంధన కన్ఫ్యూజ్ కాకుర్రి. ఇద్దరు కంటే పిల్లలు ఎక్కువ ఉంటే పోటీ చేయొద్దని రూల్ ఉంది కాబట్టి ఆ నిబంధన తీసేయాలని చెప్పేసి అడుగుతున్నారు. అదే డిమాండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీలైతే ఈ నిబంధన తొలగించాలని చెప్పేసి కూడా మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం.